శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు సింగపూర్ ఇంటాయన ఇంటావిడ పిల్లల్ని వేసుకొని సింగపూర్ మాల్లోకి వచ్చేస్తారు. కాలక్షేపానికి కాలక్షేపం ఫ్రీ ఏసీని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఈ గందరగోళంలో మేము పిల్లల్ని వేసుకుని సెంటోసాకి వచ్చామాయే. సెంటోసా అంటే సింగపూర్ లో మెయిన్ అట్రాక్షన్స్ లో ఒకటనమాట. ఈ లోపే మమ్మల్ని సెంటోసాకి ఎత్తుకెళ్ళడానికి మోనోరైల్ వచ్చేస్తేను జరగండ్రా అన్న జరగరేళ్ళు అంత క్రమశిక్షణ వీళ్ళకి. ఈ క్రమశిక్షణ వల్లే సింగపూర్ వరల్డ్ లో బెస్ట్ కంట్రీ అయ్యింది. మిర్రర్ లోకి మూతి పెట్టి చూసినట్టు ఈ మోనోరైల్ లోకి చూసినా లోకో పైలట్ లేకపోయినా దేవుడిపై భారం వేసి ముందుకెళ్ళిపోతాం. మా ఓడు కోతిలాగా ఎత్తుల మీద తెప్ప నేల మీద ఎప్పుడూ నిలబడ్డు. అందుకే ఈసారి స్కైలైన్ లూజ్ తీసుకెళ్లిపోయి అక్కడ నిలబెట్టేద్దామన్న ప్లాన్ లో ఉన్నాను. ఈ ఐడియా చూసారా, ఒకే ఒక జైంట్ ఫ్యాన్ తో హాల్ అంతా గాలితో నిండిపోయింది. ఇంట్లో చేసిన చికెన్ 65 వాసన మనకు నచ్చదు గానీ రోడ్డు మీద రంగులేసి చేసిన వంటలకి నోట్లో లాలాజలం నూతిలో నీళ్ళూరినట్టు ఊరిపోయి జేబులో చిల్లర మిగిలేటట్టు చేస్తదనమాట. వద్దురా నాయన, సింగపూర్ లో టూరిస్టులు తిరిగే ప్లేస్ లో ఫుడ్ కొనకూడరా అని చెప్పినా మనతో వచ్చిన వాళ్ళు వినిపించుకోరు కాబట్టి ఫుడ్ కు గిరాకీ ఎక్కువ. దానికి తోడు వీళ్ళు చేసే అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువే. కాబట్టి ఇక్కడికి వచ్చే ముందు జాగ్రత్తగా కడుపులో కూరేయాలి. ఈ స్కైలైన్ లూజ్ ఎక్కాలంటే హెల్మెట్ తప్పనిసరి. వీళ్ళ తలకాయ సైజులు సెలెక్ట్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంత పెద్ద వీల్ తిరుగుతుంటే భయం వేసి సన్సెట్ సమయంలో స్కైలైన్ ఎక్కి అంత ఎత్తుకెళ్లడం అవసరమా అని అనుకున్నాను గానీ చుట్టూ ఉన్న వాళ్ళ ఉత్సాహాన్ని చూసి మా పిల్లల ఎగ్జైట్మెంట్ని చూసి ఎక్కాలని నిర్ణయించేసుకున్నాను. ఈ సీట్ ఎక్కాలంటే ఇంకొక అడ్వెంచర్ చేయాల్సిందే, ఎందుకంటే అది ఆగదు. ఆ సీట్ వెనకాతలు వేలబడుతున్న దాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ట్స్ అంటారు. వెళ్ళినప్పుడు తిన్నగా వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు అలా రాకూడదనమాట. అందుకే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ట్లో కూర్చొని వంకర టింకరగా మనమే డ్రైవ్ చేస్తూ కొండ మీద నుంచి కిందకి రావాలన్నమాట. సో ఒకే టికెట్ మీద 2 రైడ్స్ అనమాట. నన్ను రోజు ఇంట్లో ఇల్లు చేయిస్తున్న అడ్వెంచర్స్కి ప్రతీకగా వీళ్ళని స్కైలైన్ లూజ్ ఎక్కించి ఎలాగైనా భయపెడదాం అనుకున్నాను. అబ్బే, ఎత్తులు మరిగిన వాళ్ళకి ఈఫిల్ టవర్ ఏం లెక్క అన్నట్టు వీళ్ళకి ఇదొక అడ్వెంచరా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వీళ్ళని భయపెడదామని ఎక్కాను గానీ కాళ్ళు వణికిపోయింది నాకే. అంత ఎత్తు ఎక్కి ముందున్న సింగపూర్ సిటీని వెనకున్న సముద్రాన్ని చూస్తే వచ్చిందండి దడా. నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టర్ అన్నమాట. అంత పైకెళ్ళి గుండె దడాదడా కొట్టుకుంటే గానీ అర్థం అవ్వలేదు నేను ఎంత ధైర్యవంతురాలనో అని. సింగపూర్ వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఈ అడ్వెంచర్ని మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అద్భుతమైన వ్యూని చూసి ఒక క్షణం తన్మయత్వంతో నిండిపోయిన గుండె కొట్టుకునే వేగాన్ని కాలు వణుకుతున్న జోరుని చూసి మాత్రం ఎంత తొందరగా దిగిపోతే బాగున్నా అని అనిపించింది. మనం దిగగానే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ట్స్ మనతో పాటు కిందకు వచ్చేస్తాయి. గైడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ శ్రద్ధగా వింటే కిందకి వెళ్తాము. భయపడకండి, లేదంటే మధ్యలోనే ఆగిపోతాము. సబ్స్క్రైబ్ చేసుకుందరు.